హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక రాజు అయితే ఇంటికి రాగానే ఇక హాల్లో అందరూ కూడా రాజుని నిలబెట్టి ఇక మాట్లాడుతూ ఉంటారు. ఒకవైపు ఇందిరాదేవి, ఒకవైపు అపర్ణ అయితే ఇక గట్టిగా నిలదీస్తారు. ఇదేమన్నా బాగుందా? ఎంతసేపు ఆఫీసు తప్ప ఇక మరొక ప్రపంచమే లేదా నీకు అని చెప్పి ఇందిరాదేవి అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఏమైందమ్మా నానమ్మ, ఎందుకు అలా అడుగుతున్నారు? ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలాగా? మన కంపెనీ పనులన్నీ చూసుకునేది నేనే కదా, అక్కడ ఎండీని కదా నేను అనగానే, చాలా బాగుందిరా, ఎండీ అయితే ఇక పెళ్ళం పిల్లలు ఏం అవసరం లేదా? మర్యాదగా పెళ్ళని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి కొన్ని రోజులు గడిపిరా, మేం కూడా ఎత్తుకోవాలని పిల్లలతో ఆడుకోవాలని మాకు కూడా ఉంటుంది కదా అనగానే రాజుకి ఒక్కసారిగా బలు వెలుగుతుంది. ఏంటి నానమ్మ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే స్ట్రైట్గా అడగచ్చు కదా, ఎందుకు ఈ డొంక తిరుగుడు అనగానే, అబ్బా చాలా బాగా మాట్లాడుతున్నావురా, మేము డొంక తిరుగుడంట, నువ్వు ఈరోజు ప్రయాణం కావాలి అని చెప్పనగానే, అబ్బా కళావతి ఏం చెప్పే వాళ్ళకి అనగానే, ఏమండి నేనేం చెప్పలేదు, నాకేం సంబంధం లేదు అనగానే, ఇప్పటికిప్పుడంటే ఎలా నానమ్మ, రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్తాంలే, నాకు అర్థమైంది, నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కళావతిని తీసుకొని బయటకు వెళ్ళాలని, కానీ ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా, అందుకే ఎక్కడికి వెళ్ళలేదు నానమ్మ అని చెప్పి ఇక రాజు అయితే అంటాడు. ఇంతలోనే ఇక స్వప్న, రాజ్ ఇక కులు మనల్ని వెళ్ళండి, చాలా బాగుంటుంది ఆ ప్లేసు, నాకు ఎప్పటి నుంచో ఆశ అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి, ఇప్పుడు నీకు పిల్ల కూడా పుట్టేసింది, నీకు ఎప్పటి నుంచో ఆశ అయితే ఇప్పుడు వెళ్తావా ఏంటి కొంప తీసి అనగానే, ఏ తప్పే ఉంది, ఏ రాహుల్ కులు మనలే నన్ను తీసుకొని వెళ్ళవా అనగానే ఇక వెంటనే రుద్రాని, పాపని శంకలు వేసుకొని ఎక్కడికి వెళ్తారు, అయినా వాళ్ళిద్దరూ వెళ్ళాల్సిన ప్లేస్కి నువ్వెళ్ళేం చేస్తావు అనగానే, నీకెందుకత్తా, ఇంట్లో ఉంటూ ఏ మూల కూర్చొని కుయ్యో మొర్రయో రామకృష్ణ అనుకునే వయసు నీది, నాకు చేతిలో పాప ఉంటే ఏమైంది, నేను కూడా చాలా వరకు అన్నీ మిస్ అయ్యాను, కానీ ఇప్పుడేమీ మీతో నేనేమి రానులే, తర్వాత కావాలంటే ఎప్పుడన్నా అందరం కలిసి వెళ్దాం, ప్రస్తుతానికైతే కులు మనలే వెళ్ళండి అని చెప్పి ఇక స్వప్న అయితే సలహా ఇస్తుంది. ఇక ఇంతలోనే ఇక కావ్య చాలా సిగ్గుతో మొహం తలదించుకొని ఉండగానే, అపర్ణ ఏంటి ఆలోచిస్తున్నావు, సిగ్గుపడింది చాలు, రేపు కానీ ఎల్లుండి కానీ అంటున్నాడు కాబట్టి ఈ లోపల బట్టలన్నీ ప్యాక్ చేసుకోండి, లోపల మీ మావయ్య గారు టికెట్లు బుక్ చేస్తారు అని చెప్పనగానే కావ్య రాజైతే కొంచెం సిగ్గుపడుతూ లోపలికైతే వెళ్ళిపోతారు. కావ్య రూమ్లోకి వచ్చినాక, ఏమండి మనం కులు మనలు వెళ్ళే ముందు చిన్న కోరిక నాది అనగానే, ఏంటో చెప్పు అనగానే, మీరు జైలుకు వెళ్ళినాక మీరు ఇంటికి వస్తారో, ఇంటికి వచ్చిన వెంటనే శివునికి మొక్కు తీర్చుకుంటాను అనుకున్నానండి, శ్రీశైలం వెళ్ళాలని మొక్కుకున్నానండి అనగానే, అర్థమైంది, శ్రీశైలం వెళ్ళిన తర్వాతే మనం కులు మనలే వెళ్తున్నాం, ముందు శ్రీశైలం సరేనా అని చెప్పి రాజు అంటాడు. ఒక్కసారిగా కావ్య సంతోషపడుతూ అవునండి అనగానే, సరే మరి ఇంకెందుకు ఆలస్యం, రేపు ముందు శ్రీశైలం వెళ్ళి అట్నుండి వచ్చినాక కులు మనలే వెళ్దాం అని చెప్పి ఇక సరదాగా ఇక బ్యాగ్ అయితే సర్దమని రాజు చెప్తాడు. ఇక మొత్తానికైతే కావ్య ప్రయాణం కోసం అన్నీ కూడా సర్దుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్లో శృతికి, ఇదిగో శృతి, నేను ఒక 2 days వరకు ఆఫీస్కి రావడం కుదరదు, అన్నీ నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు మెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి అనగానే, సార్ ఎందుకు సార్ రారు, ఎక్కడికి వెళ్తున్నారు అనగానే, ఏ చెప్పకపోతే చూసుకోవా అనగానే, అదేమి కాదు సార్, మీరు ఎప్పుడూ ఆఫీస్కి వస్తారు కదా, ఇప్పుడు 2 రోజులు ఏకంగా అంటే అనగానే, మేము శ్రీశైలం వెళ్తున్నాము, ఏ వస్తావా అనగానే, అబ్బే లేదు సార్, హ్యాపీ జర్నీ, కానీ మేడం కూడానా అనగానే, మేడంను తీసుకొనే వెళ్తున్నాను, నీకు సంతోషమే కదా అనగానే ఇక వెంటనే, ఆల్ ది బెస్ట్ సార్, మీరు ఇక హ్యాపీ జర్నీగా వెళ్ళి హ్యాపీగా రండి, మేడంని నేను అడిగానని చెప్పండి అని చెప్పనగానే, చాలు నీ కూసల ప్రశ్నలు అని చెప్పి రాజు అయితే అక్కడి నుంచి ఇక బయలుదేరుతాడు.
ఇంతలోనే ఇక అక్కడ తన మనిషిని పెట్టుకుంటుంది యామిని. ఇక వెంటనే యామిని మేడం మీకు ఒక విషయం చెప్పాలి అనగానే, ఏంటో చెప్పు, రాజ్ గురించేనా అనగానే, అవును మేడం, మీరు రాజ్ సార్ని ఒక గంట కనిపెట్టమన్నారు కదా, 2 రోజుల వరకు ఆయన ఆఫీస్కి రారంట అని చెప్పనగానే, ఏ ఎందుకని, ఏమైంది నా రాజ్కి, ఏమైంది అనగానే, అయ్యో మేడం, రాజ్ సార్కి ఏమీ అవ్వలేదు, కానీ రాజ్ సార్ ఇక వాళ్ళ వైఫ్ని తీసుకొని ఇక శ్రీశైలం వెళ్తున్నారంట. ఆ విషయం ఇప్పుడే చెప్తుంటే విన్నాను. మీరేమో ఇక ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇమ్మంటున్నారని వెంటనే చెప్తున్నాను అనగానే, అవునా, శ్రీశైలం వెళ్తున్నారా, సరే సరే, నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను, నీకేమైనా ఇన్ఫర్మేషన్, వెంటనే ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు కాల్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది యామిని. ఇక అటు ఇటు తిరుగుతూ రాజ్ వచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. నా రాజ్ నా దగ్గరికి రావాలి అంటే, నేను రాజ్ మునుపటిలాగా ప్రేమగా ఉండాలి అంటే, ఈ ప్రపంచంలోంచి ఆ కళావతి ఇక వెళ్ళిపోవాలి. కళావతి చచ్చిపోతే తప్పించి రాజ్కి నా ప్రేమ గుర్తుకు రాదు. ఈ కళావతిని ఇక ఏకంగా పైలోకాలకి పంపించేయాలి అని చెప్పి వెంటనే కూడా ఒక గూండాకి ఫోన్ చేస్తుంది. వెంటనే ఇక కలిసి కావ్య ఫోటోని తీసుకొని వచ్చి, ఇదిగో ఈ అమ్మాయిని ఏకంగా చంపేయాలి, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని చెప్పి అనగానే, అయ్యో మేడం, ఈ అమ్మాయిని చంపాలా, ఎక్కడా ఎప్పుడు అనగానే, నేను చెప్తాను, పలానా ప్లేసు పలానా అడ్రస్ అని నీకు నేను షేర్ చేస్తాను కానీ అనగానే, అర్థమైంది మేడం, మీరేం అడగాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. నేను చంపిన వరకు ఇప్పటి వరకు ఎవ్వరి ఆజుకి అజా కూడా తెలీదు. అంతగా నేను చాలా కవర్ చేసి మరీ చంపేస్తాను. ఇందులో మీరు అనుమానించాల్సిన అవసరమే లేదు అనగానే, సబాష్, నేను నీకు అడ్రస్ చెప్తాను, శ్రీశైలం హైవే అని చెప్పి ప్రస్తుతానికి ఐడియా గుర్తుపెట్టుకో. అక్కడి నుంచి ఏం చెయ్యాలో, ఏ రకంగా నువ్వు ఇక కావ్యని చంపాలో నేను చెప్తాను అనగానే, మేడం ఈ అమ్మాయి పేరు కావ్యనా అనగానే, అవును అని చెప్పి అంటుంది. ప్రస్తుతానికి ఇదిగో ఈ డబ్బు తీసుకో అని చెప్పి ఇక డబ్బు కట్టల్ని చేతిలో పెడుతుంది. ఓకే మేడం, నేను శ్రీశైలం హైవే రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు వస్తారో చెప్పండి, అప్పుడు లేపేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే ఇక యామిని అయితే, కావ్య, నువ్వు ఇక లేటు కావేవి కాబోతున్నావు, రాజ్ నా సొంతం కాబోతున్నాడు, ఇక రేపే ముహూర్తం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక ఎప్పుడెప్పుడు కావ్యని ఇక రౌడీతో చంపించాలా అని చెప్పి చూస్తూ ఉంటుంది యామిని. ఇక ఇక్కడికి వచ్చేస్తే అప్పు ఇక బట్టలు తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చిన తర్వాత కళ్యాణ్ అయితే, ఏంటి పొట్టి, ఏంటి డల్గా ఉన్నాయేంటి అనగానే, ఏమీ లేదు కూర్చి అని చెప్పి ఇక సైలెంట్ అయిపోతుంది. లేదు, నా పొట్టి ఏదో ఆలోచిస్తుంది, ఏంటో చెప్పు అనగానే, అది అనగానే, అర్థమైంది, అమ్మ నువ్వు వెళ్ళేటప్పుడు నీ దగ్గర నీ చేతిలోంచి బట్టలు తీసుకోలేదు కదూ, నేను చెప్పాను కదా పొట్టి, అమ్మ నన్ను ఇంటికి పిలిచింది కేవలం నా గురించేనని, అనవసరంగా నువ్వే ఇక అత్తయ్య అని చెప్పి బట్టలు కొన్నావు, మా అమ్మ సంగతి తెలిసిందే కదా నీకు, ఇప్పుడు బట్టలు ఇచ్చావు, తర్వాత ఎప్పుడైనా కూడా ఆ బట్టలు కట్టుకోకపోతే నీకు చాలా బాధగా ఉంటుంది, నాకు తెలుసు అనగానే, అది కాదు కూర్చి, నేను ఎంతో ప్రేమగా మా అమ్మ స్థానాన్ని అత్తయ్యకి ఇచ్చి నేను కొన్నాను, కనీసం నన్ను అపార్థం చేసుకుని బట్టలు కూడా తీసుకోలేదు, నాకు చాలా బాధ అనిపించింది, కానీ ఏం చేయలేక బట్టలైతే అక్కడ పెట్టేసి వచ్చాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే కళ్యాణ్ అయితే, చూడు పొట్టి, నువ్వు మీ అమ్మ స్థానాన్ని అనుకొని ఇచ్చావు, మరి మా అమ్మ కూడా అలాగే అనుకోవాలి కాబట్టి అనుకోలేదు, ఆ విషయంలో నువ్వు ఎక్కువ ఆలోచించద్దు, ఏదో ఒక రోజు నీ మంచితనం మా అమ్మ అర్థం చేసుకుంటుంది, అంతవరకు నువ్వు నీలాగే ఉండు అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక అప్పుకి ఏదో రకంగా మాటలు చెప్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక ప్రకాశం అయితే ఇక లోపలికి వస్తాడు. అక్కడ ఉన్న బట్టల కవర్లను తీసుకొని, ధాన్యం ఏంటివి అని చెప్పనగానే, ఏంటో చూడండి, నాకేం తెలుసు అనగానే, ఏంటే ఇంట్లో లేవా, ఎక్కడికైనా వెళ్ళావా ఏంటి, కొత్తగా షాపింగ్ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టావా అనగానే, అబ్బా
నాకు అదే పని. నేనెందుకు షాపింగ్కి వెళ్తాను? అక్కడ ఉన్నవి ఏంటో చూసుకొని మీరే అర్థం చేసుకోండి. నాకేం సంబంధం లేదు అనగానే ఇక వెంటనే కవర్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఇక ప్యాంటు షర్టు అలాగే ఒక పట్టు చీర ఉంటాయి. వెంటనే ధాన్యం, ఎన్ని రోజుల నుంచి నీ టేస్ట్ని ఎప్పుడూ తిట్టుకునేవాడినే, కానీ ఫస్ట్ టైం చాలా మంచి షాపింగ్ చేసావు. సూపర్గా ఉన్నాయి. ప్యాంట్ షర్ట్ అయితే అదిరిపోయినాయి. ఏదైనా పండగ ఉందనా ఇలా సర్ప్రైజ్ చేసావు? అయినా ఈ చీరేంటే ఎంత అందంగా ఉంది. ఇది కట్టుకుంటే తలతల మెరిసిపోతావు అనగానే ఇక ధాన్యలక్ష్మి పొరపాటును కూడా వెనక్కి చూడకుండా ఇక పక్కకు తిరుగుతూ ఉంటుంది. చెప్పవే ధాన్యం, ఈ బట్టలు నువ్వేగా షాపింగ్ చేస్తావు అనగానే నేనేమీ చేయలేదు. మీ అబ్బాయి భార్య చేసింది, ఆ అప్పు చేసింది అనగానే అంటే కళ్యాణ్కి భార్య నీకు కోడలు కదా, ఏ కోడలు తెచ్చింది అని అనలేవా అని చెప్పి అనగానే చూడండి, ఈ ఇంటికి వాళ్ళని పిలవమన్నారు, పిలిచాను. నా కొడుకు నా కళ్ళ ముందు ఉన్నాడు, నాకు అదే చాలు. అప్పు నాకు ఎప్పటికీ కోడలు కాలేదు. అప్పు తీసుకొచ్చిన బట్టలు కట్టుకునే కర్మ నాకు పట్టలేదు. నా కొడుకుని నన్ను దూరం చేసింది. ఇప్పుడేదో పోలీస్ అయిపోయిందని ఇంట్లో అందరికీ మంచిదానిలా కనబడుతుంది, కానీ మెత్తగా ఉంటేనే కొంపలు తీసేస్తారు ఆ కనకం పిల్లలు అనగానే చాలా అప్పు, నువ్వు తెలివి తక్కువ దానివో తెలివైన దానివో నాకు అస్సలు అర్థం కాదు. వాళ్ళు మెత్తగా ఉండి ఏం కొంపలు తీశారే? మన ఇల్లు బయటకు వెళ్ళిపోతూ చివరి అక్కడికి రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంటే కావ్య అలాగే అప్పు ఇద్దరు కలిసి ఇంటిని కాపాడారు. అలాగే రాజ్ ఇక ఏమి చెయ్యకపోయినా నేరం చేసినట్టుగా ఆ అనామిక అదే ఒకప్పుడు నీ ముద్దల కోడలు కావాలని ఇరికిస్తే అక్కడి నుంచి ఇరకాటంలోంచి బయటకు తీసుకొని వచ్చారు కావ్య అప్పు. ఈరోజు ఇల్లు ఈ రకంగా సంతోషంగా ఉంది అంటే ఎవరు కారణం చెప్పు? ఆ కనకం పిల్లలేనే అనగానే సైలెంట్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. చూడు ధాన్యం, నువ్వు అనవసరంగా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. నువ్వు అసలు అప్పుని ఎందుకు కోళ్ళగా అనుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఆ అనామిక ఇంట్లో ఉన్నంతకాలం నువ్వు నెత్తిన పెట్టుకొని చూస్తూ ఉన్నావు, కానీ ఇక అనామిక ఎలాంటిదో నీకు పూర్తిగా అర్థమయ్యేసరికి అనామిక మన ఫ్యామిలీని రోడ్డు మీద కుంచింది. కానీ అప్పు అలా కాదు, మన గురించి ఎప్పుడూ ఒక మాట తప్పుగా మాట్లాడలేదు. అంతెందుకు నువ్వు వ్రతాన్ని పిలిచి ఎంత అవమానించినా నోరు తెరిచి నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. కానీ అప్పు పోలీస్ ఆఫీసర్, అప్పుకి ఎవరైనా ఎదురు మాట్లాడితే ఇక మక్కిలు ఎరగదీసి లోపలెయ్యాలి. కానీ నువ్వు ఎన్ని మాట్లాడినా నిన్ను మాత్రం గౌరవిస్తూనే ఉంది. అంటే తన మంచితనం, తనలో ఉన్న చాతకాంతనం అని అనుకోవద్దు. కూతురులాగా నీకు నాకు బట్టలు తీసుకొచ్చి ఇచ్చింది. ఇష్టమైతే తీసుకో, లేదంటే లేదు. అంతేగాని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు అని చెప్పి బట్టలు 2 జతలు తీసుకొని ఇక అక్కడ ఉన్న షెల్ఫ్లో పెడతాడు. ఇక వెంటనే ఇక ధాన్యలక్ష్మి అయితే ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది. ఇక ధాన్యలక్ష్మి ఆ రకంగా సైలెంట్ అయిపోగానే చూడు ధాన్యం, నీ మనసు లోతుల్లో నుంచి ఆలోచించు. కళ్యాణ్కి ఇష్టమైన అమ్మాయి అప్పు. అప్పుని పెళ్లి చేసుకున్నాక వాడు చాలా నవ్వుతూ ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఏ తల్లిదండ్రులైనా కొడుకు సంతోషమే కోరుకుంటారు. వాడి గురించి నువ్వు ఆలోచించిన దానివే అయితే అప్పుని కోడలుగా యాక్సెప్ట్ చేసి అప్పుకి వాడికి శోభనం జరిగేలాగా చెయ్యి అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళిద్దరికీ ఇప్పుడు శోభనం చేయడం ఏంటి అనగానే మరి ఏమనుకుంటున్నావే? వాళ్ళిద్దరూ కావాలని పెళ్లి చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరిగారనుకుంటున్నావా? వాళ్ళిద్దరూ మనకి ఎంతో గౌరవం ఇచ్చారు. వాళ్ళిద్దరి ఒకరి మీద ఒకరి ప్రేమ గెలిచే వరకు పోరాడారు. అప్పు పోలీస్ అయ్యింది, కళ్యాణ్ ఈరోజు ఒక మంచి రచయితగా పైకెదిగాడు. వాళ్ళిద్దరూ ఒక పేరు తెచ్చుకున్నాకే ఈ ఇంట్లో కడుగు పెట్టారు. వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసే బాధ్యత మన మీద లేదా? ఎంతసేపు రాజ్ కావ్య వాళ్ళిద్దరి గురించి మా వదిన ఎంత తాపత్రపడింది. ఫస్ట్ కావ్యని దూరం పెట్టింది, కానీ తర్వాత కావ్యలో ఉన్న మంచితనాన్ని తెలుసుకొని రాజ్ని కావ్యని ఒక్కడి చెయ్యాలని, పిల్లల్ని కనాలని, ఆ పిల్లలతో ఆడుకోవాలని మా వదిన ఎంతగానో తప్పిస్తుంది. కానీ నువ్వు మాత్రం మొండిదానిలాగా నీ కొడుకు విషయంలో నువ్వు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నావో అర్థం చేసుకుంటున్నాను. ఇదిగో ధాన్యం, ఈ రకంగా నువ్వుంటే ఎప్పటికీ కొడుకు కాదు కదా. వాడు కంటిలోంచి ఒక్క ఆనందం కూడా నీ కంటికి కనబడదు. నువ్వు నిజంగా వాడి తల్లిలాగా ఆలోచించినట్టయితే అప్పుకి
కళ్యాణ్కి ముహూర్తం పెట్టించి వాళ్ళిద్దరికీ ఒక్కటించెయ్యి. నీకు ఇంకా బాగా నీ కొడుకుతో నీ పిల్లల్ని మనవల్ని ఎత్తుకోవాలనుకుంటే ఇక త్వరలోనే వాళ్ళిద్దరూ ఒక మంచి గుడ్ న్యూస్ ఇచ్చేలాగా నువ్వు ఏర్పాటు చేయి. నువ్వు అప్పుడు కళ్యాణ్ గురించి ఆలోచించిన దానివని నమ్ముతాను. అంతేగాని కళ్యాణ్ కావాలి కోడలొద్దు అంటే వాడు ఒంటరిగా జీవితాంతం ఉండిపోతూ ఉంటే నీకు సంతోషమా అని చెప్పి ఇక లెఫ్ట్ అండ్ రైట్ అయితే వాయించి వెళ్ళిపోతాడు ప్రకాశం. ఇక ధాన్యలక్ష్మి అయితే ఆలోచనలోకి పడుతుంది. ఇక మొత్తానికైతే ఇంట్లో ఈ విధంగా ఉండగా ఇక మరొక వైపు యామిని అయితే రౌడీల్ని శ్రీశైలం హైవే రోడ్డు మీద ఇక కావ్య రాజ్ అనే ఇద్దరు వ్యక్తులు వస్తారు. అక్కడ యాక్షన్ చెయ్యాలి, అది కూడా రాజ్ లేనప్పుడు, ఓన్లీ ఆ అమ్మాయి ఒక్కతే ఉన్నప్పుడు అని చెప్పి అనగానే ఓకే మేడం, ఒకవేళ తను ఒక్కతే లేకపోయింటే మేము యాక్సిడెంట్ అయినా చెయ్యాలా అనగానే ఏం మాట్లాడుతున్నావురా, అందులో ఉన్నది నా పంచ ప్రాణాలు, నా ప్రాణానికి ఏమైనా అయితే మిమ్మల్ని బ్రతకనివ్వను, అందులో ఉన్న లేడీకి మాత్రమే యాక్సిడెంట్ అవ్వాలి, ఒకవేళ అలా కుదరకపోతే కారు ఎక్కడైనా ఆపి దాడి చేసి ఆ లేడీని పట్టుకొని తీసుకొని వెళ్ళి కొండలో ఇల్లోంచి తోసేయండి అని చెప్పి ఇక వాళ్ళకి ఐడియా చెప్తుంది. ఇక ఒక్కసారిగా రౌడీలైతే ఓకే మేడం, సరే మేడం అని చెప్పి ఇక ఎప్పుడెప్పుడు కావ్యరాజ్ వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లో ఉండగా కావ్యరాజ్ ఇద్దరు కూడా శ్రీశైలం కోసం ఇక బయలుదేరుతారు. ఇక ఆశీర్వదించమని సుభాష్ని అలాగే అపర్ణ కాళ్ళు దండం పెట్టుకుని ఇక తాతయ్య నానమ్మ అని చెప్పి కాళ్ళకు దండం పెట్టుకొని బయలుదేరుతారు. శుభం జరగాలి, ఇద్దరు కూడా మంచిగా దర్శనం చేసుకొని ఇంటికి రావాలి అని చెప్పి ఇక మంచిగా ఆశీర్వదిస్తారు. ఇక మొత్తానికైతే కావ్యరాజ్ ఇద్దరు కూడా శ్రీశైలం బయలుదేరుతారు. మధ్య మధ్యలో రాజ్ కావ్య ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ సాంగ్స్ వినుకుంటూ మొత్తానికైతే శ్రీశైలం హైవే రోడ్డుకి వెళ్తారు. అక్కడ ఇక రౌడీలైతే ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు కిందకి దిగితే తప్ప ఏం యాక్సిడెంట్ చేయలేవురా, ఇదెక్కడ వచ్చిన తంట, సరే ఆప్షన్ 1 అయితే లేదు, ఆప్షన్ 2 ఉంది కదా, ఖచ్చితంగా మనం ఈ మలుపు తిరగగానే అక్కడికి వెళ్ళి దాడి చేద్దాం అని చెప్పి ఇక నలుగురు రౌడీలైతే కారు ఒక దగ్గర ఆపగానే నలుగురు కలిసి కారు మీద దాడి చేస్తారు. ఇక రాజ్ వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ ఉంటే ఒరేయ్, ఈ వ్యక్తితో మనకే సంబంధం లేదు, ఈ అమ్మాయిని లాక్కురండిరా అని చెప్పి ఇక ఫాస్ట్గా కావ్యని 2 చేతులు పట్టుకొని లాక్కొస్తూ ఉంటారు. రాజ్ వెంటనే ఇక పట్టా కొడుతూ ఉంటాడు. ఏంట్రా, నిన్ను నీ ప్రాణాలని ఎలాంటి ముప్పు లేదు, అనవసరంగా అడ్డుపడ్డావో అసలు ఊరుకునేది లేదు అని చెప్పి ఒక రౌడీ అంటూ ఉంటే ఇక వెంటనే అంటే నేను ఏమైపోయినా నన్ను నా ప్రాణానికి ఏమీ లేదు, నా భార్య ప్రాణాలు తీయడానికే మీరు వచ్చారా అనగానే మాకు ఏదైనా కూడా ప్రాణం తీయడానికే వచ్చాం, మర్యాదగా తప్పుకో అని చెప్పి కావ్య 2 చేతులు పట్టుకోగానే కావ్య ఏమండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇంతలోనే అందులో ఒక రౌడీ అయితే ఏయ్, నువ్వు ఏమండి అన్నా ఏది ఏమైనా ఈరోజు మా చేతుల్లో చచ్చిపోవాల్సిందే అని చెప్పనగానే ఇంతలోనే ఇక కావ్య అయితే చేతిని ఒక్కసారిగా పక్కకు తోసేసి ఇక అందులో ఒక వ్యక్తిని అక్కడ లోయల్లోకి విసిరు కొడుతుంది. అంతే, దెబ్బకి కింద పడతాడు. ఇక పక్కనే ఉన్న రౌడీ అయితే ఇక రాజుని రేయ్, నీ భార్యని నువ్వు ఇద్దరు అయిపోతారా, నా మనిషిని కింద పడేసి చంపేస్తారా అని చెప్పి రాజ్ మీదకి రాగానే ఇక కావ్య అడ్డు వెళ్తుంది. మొత్తానికైతే రాజ్ని ఇక ఒక పెద్ద దెబ్బ తల మీద కొడతారు. ఇంతలోనే కావ్య హ్యాండ్ బ్యాగ్లోంచి ఇక కారాన్ని తీసి కంట్లో వేసి కొడుతుంది. నలుగురు రౌడీలకి కంట్లో కారం కొట్టి ఇక వెంటనే 100కి ఫోన్ చేస్తుంది. ఇంతలోనే పోలీసులు ఇక వెంటనే వస్తారు. ఇక అప్పు అయితే పరుగున అక్క, ఏంటక్క, ఎవరు వీళ్ళని అని చెప్పి ముగ్గురిని పట్టుకొని మక్కిలిరగదీస్తుంది. ఇంతలోనే రాజ్కి తల గాయం అవడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఏమండి అని చెప్పి కావ్య కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి రాజ్కి కట్టు కట్టిస్తారు. రాజ్ వెంటనే ఇంకా సృహలోకి వస్తాడు. కళావతి నీకేం అవ్వలేదు కదా అని చెప్పనగానే నాకేమీ అవ్వలేదండి, ఆ రౌడీల్ని మట్టి కరిపించాను, అప్పు అరెస్ట్ చేసింది, వాళ్ళు అసలు ఎందుకు దాడి చేశారో తెలుసుకుంటుంది అనగానే ఇక రాజు అయితే ఒక్కసారిగా ఇక అట్లానే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏమైందండి,
మీరు బాగానే ఉన్నారు కదా అనగానే, బాగానే ఉన్నాను, కానీ నీ దగ్గర ఒక విషయం దాచాను కళావతి అని చెప్పి అనగానే, వెంటనే ఏ విషయం అండి, ఏం జరిగింది అని చెప్పి కావ్య అంటుంది. వెంటనే కావ్య, కళావతి నీకు నీకు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే ఫోన్ వస్తుంది. అప్పు ఫోన్ చేసి, అక్క వీళ్ళని బాగా ఉండగా తన్నాను, ఒక్కొక్కడిని మెత్తగా అల్లాడిచ్చాను, వాళ్ళలో ఒకడు నోరు విప్పి నిజం చెప్పేలా చేశాను, మీకు యాక్సిడెంట్ చేయించింది ఒక లేడీ, దాని పేరు యామిని అంట, దాని గురించి ఇప్పుడే ఎంక్వైరీ స్టార్ట్ చేశాను, అది ఎక్కడున్నా లాక్కొచ్చి దాన్ని మక్కిలిర కొడతాను అని చెప్పి అప్పు ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి యామినినా అనగానే రాజ్ ఒక్కసారిగా ఇక వెంటనే, కళావతి యామిని అంటున్నావేంటి అనగానే, మనకి యాక్సిడెంట్ చేయించి మన మీద రౌడీలు పంపించింది యామిని అని ఒక అమ్మాయి అంటండి, ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తానని అప్పు ఫోన్ పెట్టేసింది, మన ఆఫీస్లో ఎవరైనా ఉన్నారండి యామిని అని అనగానే ఇక వెంటనే రాజ్ అయితే, అయ్యో కళావతి నేను ఇందాక చెప్పేదే దాని గురించి, నా జీవితంలో ఒక దుష్ట శక్తి ఒకప్పుడు ఆవహించింది, దాన్ని వదిలించుకొని నేను నిన్ను పెళ్లి చేసుకొని ఇక చాలా హ్యాపీగా ఉంటున్నాను, కానీ అది మాత్రం నన్ను వదలట్లేదు, నన్ను టార్చర్ పెడుతుంది అని చెప్పి రాజ్ అయితే చెప్తాడు. కావ్యకి అర్థం కాదు. ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నారండి అనగానే, అవును కళావతి నన్ను కావాలని టార్చర్ చేస్తుంది, ప్రేమిస్తున్నాను అని చెప్పి నన్ను రోజంతా కూడా దాన్ని ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసి ఆ ఉక్కిరి బిక్కిరిలో మనల్ని పీగ నొక్కి చంపేసే రకం, అది ఒక పెద్ద శాడిస్టు, దాని శాడిజం తెలియక దాన్ని నేను ఒకసారి ప్రేమించినందుకు నన్ను చాలా బాధ పెట్టింది కళావతి, ఈ విషయాలన్నీ నీతో చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు, కానీ నన్ను నమ్ము కళావతి, ఒకప్పుడు నా ప్రేమ, ఇప్పుడు మాత్రం నువ్వే నా ప్రేమ, నా జీవితం నువ్వే కళావతి అని చెప్పి రాజ్ అయితే చెప్తాడు. ఆ మాటలకి కావ్య ఒక్కసారిగా, ఏమండి మీరు నాకు ఇంత నమ్మించిన అవసరం లేదు, మీ గురించి నాకు తెలీదా, మీరు ఎలాంటి వారు నాకు తెలీదా, ఆ యామిని ఇప్పటి వరకు చేసిందంతా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఆ యామినికి ఏ రకంగా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసండి అని చెప్పి అంటుంది కావ్య. అది చాలా సాడిస్ట్ది, దాన్ని ఏదో రకంగా ఇండియా నుంచి పంపించేయాలి, దానికి ట్రీట్మెంట్ కూడా అయ్యింది, కానీ దానికి మాత్రం ఈ నన్ను బాధ పెట్టాలనే తన మనసు నిండా పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకోమని వేధిస్తుంది కళావతి అనగానే, అవునా ఇప్పటికైనా చెప్పారు సంతోషం, ఇక నుంచి మీరు సైలెంట్గా హ్యాపీగా రిలాక్స్ అయిపోండి, మనం వెళ్ళి శ్రీశైలంలో శివునికి అభిషేకం చేయించి ఇంటికి వెళ్దాం, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, మీకు యాక్సిడెంట్ అయిన సంగతి కూడా అప్పుకి ఫోన్ చేసి చెప్తాను, ఎవరికి చెప్పొద్దని అనగానే, మరి ఇప్పుడు మన ఇద్దరం కూడా సేఫ్టీగా వెళ్ళాలి అంటే ఇక ఆ రౌడీలు అనగానే వాళ్ళ ముగ్గురిని పట్టుకొని బాగా మక్కెలెరిగిస్తుంది అప్పు, అందుకే మనం దర్శనం చేసుకొని అప్పుడు వెళ్దామండి అని చెప్పి కావ్య అంటుంది. రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇక ఒక చిన్న గాయమే తలకు తగలడం వల్ల కట్టుకొని మొత్తానికైతే చక్కగా పట్టుబట్టలు కట్టుకొని కావ్యరాజ్ అయితే శ్రీశైలం వెళ్తారు. ఇక్కడ యామిని అయితే, ఏంటి ఇంతవరకు గుడ్ న్యూస్ ఇంకా రాలేదు, మొత్తానికి వాళ్ళు చంపేసే ఉండొచ్చు, వాళ్ళు ఏదో ఒక రకంగా ఆ కావ్యని చంపేశాను అన్న గుడ్ న్యూస్ వస్తే చాలు, హాయిగా రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుకి ఇక కావ్య ఫోన్ చేసి, ఇక ఆ ముగ్గురు రౌడీలకి ఒక మాట చెప్పు, వాళ్ళతో నువ్వు ఒక చిన్న డ్రామా ఆడించు అప్పు అని చెప్పి అనగానే, ఏంటక్క ఏం డ్రామా అనగానే విషయం చెప్తుంది కావ్య. అప్పు వెంటనే, అంటే బావని ఇప్పటి వరకు టార్చర్ చేసేది ఆ యామనీనా, దాని సంగతి నేను తెలుస్తానుగా అని చెప్పి ఆ ముగ్గురులో ఒక వ్యక్తికి ఫోన్ చేసి కావ్య అనే అమ్మాయిని చంపేశానని చెప్పు అని చెప్పి అనగానే, సరే మేడం చెప్తాను మేడం, దయచేసి కొట్టద్దు మేడం అనగానే, చెప్పు అనగానే ఇక ఫోన్ చేసి యామినికి, మేడం మీకు ఒక గుడ్ న్యూస్, ఆ కావ్య అన్న అమ్మాయిని చంపేశాము అని చెప్పనగానే ఒక్కసారిగా ఇక శాడిస్ట్ లాగా నవ్వుకుంటూ, అమ్మయ్య చచ్చిపోయిందా, ఆ కావ్య చచ్చిపోయిందా, నా రాజ్కి ఏమీ అవ్వలేదు కదా, నా రాజ్ సేఫ్ కదా, రాజ్
ఇక నువ్వు నా సొంతానివి, ఇక నేను వస్తున్నాను రాజ్, వస్తున్నాను అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక యామిని తన గోతిని తనే తీసుకుంటుంది. ఎక్కడుంది కావ్య శవం, ఎక్కడ ఏడుస్తున్నాడు రాజ్, రావాలి, నేను అక్కడికి రావాలి అనగానే పలానా అడ్రస్కి చెప్పు అని చెప్పి అప్పు చెప్తుంది. ఇక వెంటనే ఇక అడ్రస్ని తెలుసుకొని ఇక చీర కట్టుకొని ఇక ఒక రేంజ్లో వస్తూ ఉంటుంది యామిని. ఇక్కడ శ్రీశైలం హైవే రోడ్లో కావ్య అలాగే రాజులు ఇక దర్శనం చేసుకొని కంప్లీట్ చేసుకొని వస్తూ ఉంటారు. ఇక అప్పు అయితే అక్కడ ఇక సివిల్లో నుంచొని ఉంటుంది. ఇక వెంటనే యామిని అయితే వచ్చి అక్కడికి వచ్చి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడ ఉన్న ఒక అతనికి వచ్చి ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందంట కదా, ఎవరో చనిపోయారంట కదా అనగానే అవును మేడం, ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది, లోయలో పడి మరణించారు అనగానే ఇక చాలా సంతోషంతో ఇక కావ్య అనుకొని ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటుంది. ఇంతలోనే రాజ్ కనిపిస్తాడు. రాజ్ నువ్వు ఏడవద్దు రాజ్, నేను నీకున్నాను, నీ భార్య చనిపోయిందని బాధపడద్దు, నీ భార్యని నాలో చూసుకో రాజ్, నువ్వు నేను ఇద్దరం తప్ప ఇంక ఎవరు వద్దు అని చెప్పనగానే ఇక వెంటనే కావ్య పక్క నుంచి వచ్చి నుంచుంటుంది. ఒక్కసారిగా కావ్యను చూసి షాక్ అయిపోతుంది. ఇక కావ్య వెంటనే ఇక యామిని చెంప మీద చెళ్ళుమని కొడుతుంది. నీకు ఎంత ధైర్యం, నా భర్తని కావాలని కోరుకుంటావా, నువ్వు అసలు మనిషివేనా, అసలు నువ్వు ఆడదానివేనా అనగానే ఏయ్ కావ్య, నన్నే కొడతావా, నీకెంత ధైర్యం, అసలు నువ్వెవరివి, నేను రాజ్ ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నాం, నన్ను పక్కన పెట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావా, ఇప్పటికీ రాజ్కి నేనే ఉన్నాను, కావాలంటే అడుగు, రాజ్ చెప్పవా, నువ్వు చెప్పవులే, రాజు నేను ఒకప్పుడు ప్రేమికులం అనగానే తెలుసు, ఆ దరిద్రాన్ని మళ్ళా వినాల్సిన అవసరం నాకు లేదు, నీ మొహానికి నా భర్తతో లవ్వా, నా భర్తకి తెలియక నీ మొహాన్ని చూసి అప్పుడేదో లవ్ అనుకున్నాడు కానీ ఇప్పుడు తెలిసింది నువ్వు ఒక పిశాచువని, అయినా నా భర్తకి నువ్వెక్కడ సెట్ అవుతావు, నీలాంటి వాళ్ళని నా భర్త కనీసం కన్నెత్తి కూడా చూడడు, ఏదో అప్పుడు తెలుసో తెలియకో నీతో మాట్లాడి ప్రేమ అనుకున్నాడు, కానీ అది ఒక్క విషయం పక్కన పెట్టుకొని నా భర్తని సాధిస్తావా, అప్పుడంటే నా భర్త ఒక్కడే ఉన్నాడు కాబట్టి నువ్వు ఆడిందే ఆట ఆడాడు, కానీ ఇప్పుడు నా భర్త పక్కన కొండంత అండగా నేనున్నాను, నా భర్తకి నువ్వు ఏమి చేయలేవు, నన్ను అంతకు మించి ఏమి చేయలేవు అని చెప్పి కావ్య అనగానే ఏమి చేయలేనా, నన్ను గురించి తక్కువ అంచనా వేశావు, నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తావని నువ్వెలా అనుకుంటున్నావు, నిన్ను నేను చంపేస్తాను అని చెప్పి రివాల్వర్ తీస్తుంది. ఇక అంతే వెనక నుంచి అప్పు వచ్చి ఇక ఒక్క షాట్ ఇస్తుంది. దెబ్బకి చేతిలో ఉన్న రివాల్వర్ కింద పడుతుంది. ఏంటక్క, దీన్ని చూస్తుంటే పిచ్చిదానిలా అనిపిస్తుంది, చూడ్డానికి మోడర్న్ బట్టలు వేసుకుంది కానీ దీని మాటలు దీని ప్రవర్తన ఏంటి బావా, ఇది ఎక్కడి నుండి వచ్చింది అనగానే ఇది ఎర్రగడ్డ అని చెప్పి ఒక పిచ్చి ఆసుపత్రి నుండి వచ్చింది అప్పు, వచ్చినప్పటి నుంచి ఒకటే సాధింపు, దీన్ని ఈ రకంగా వదిలేకూడదు, దీన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించాలి అని చెప్పి అప్పు అంటుంది. ఏంటి, నన్ను పిచ్చిదాన్ని అంటారా అని చెప్పి ఇక మీదకు వస్తూ ఉంటే ఎవరనుకుంటున్నావే, ఇక్కడ అప్పు, నేనెవరో తెలుసా, ఎస్ఐని, వాళ్ళెవరో తెలుసా, నా అక్క నా బావ, ఇప్పటి వరకు నీ గురించి ఇంట్లో ఎవరికీ తెలియదు కాబట్టి, ఇప్పుడు వరకు నువ్వు ఒకదాని ఉన్నావని తెలియదు కాబట్టి ఏదో మామూలుగా బతుకుతున్నాం, కానీ నీలాంటి వాళ్ళని సెల్లో వేసి మక్కెలు ఇరగదీస్తే తప్ప నాకు నిద్ర పట్టదు, మా బావకి మా అక్క తోడు, మా అక్కకి మా బావ తోడు, వాళ్ళిద్దరినీ విడదీస్తామని ఎవరు అనుకున్నా వాళ్ళని నేను బ్రతకనివ్వను, పద మర్యాదగా జీబెక్కు అనగానే ఏం మాట్లాడుతున్నావు, నేనెందుకు జీబెక్కాలి, ఏమి చేయలేదు కదా అనగానే నువ్వు చేశావని మా దగ్గర సాక్ష్యం ఉంది, పద అని చెప్పి రౌడీల్ని ఇక నీ పేరే చెప్పారు, నువ్వు వాళ్ళతో మాట్లాడి కావ్యని చంపమని నీ నోటితో నువ్వు చెప్పినట్టుగానే ఉంది, నడు పద అని చెప్పి ఈడ్చుకొని జీబులో కూర్చోపెడుతుంది యామినిని. యామిని ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కావ్య వచ్చి నువ్వు ఏదో చేద్దామని అనుకున్నావు, నువ్వు 10 ఆకులు చదివితే నేను 100 ఆకులు చదివాను, నాతో పెట్టుకోవద్దు, ఇక్కడ కావ్య అని చెప్పనగానే రాజ్ నవ్వుకుంటూ చూసావా యామిని, నా భార్య అంటే ఏమనుకున్నావు,
నువ్వు బరి తెగించిన దానివి, కానీ నా భార్య బ్రెయిన్ ఉపయోగిస్తుంది అని చెప్పి కావ్యని భుజం మీద చేయి వేసుకొని పద కలవతి అని చెప్పి కారు ఎక్కించి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు రాజ్. ఇక అప్పు అయితే యామినిని ఇక అరెస్ట్ చేసి పద, నువ్వు జైల్లో ఉంటే తప్ప నీ పిచ్చి కుదరదు అని చెప్పి ఇక మొత్తానికైతే తీసుకొని వెళ్ళి సెల్లో వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.